ఢిల్లీలో ఎయిర్ ఇండియా విమానంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ల్యాండ్ అయిన కాసేపటికే పవర్ యూనిట్ లో మంటలు కనిపించాయి. ప్రయాణికులను సిబ్బంది సురక్షితంగా కిందకి దించడం జరిగింది. హాంకాంగ్ నుంచి ఢిల్లీకి వచ్చిన AI315 విమానంలో మంటలు చెలరేగాయి. ల్యాండ్ అయిన కాసేపటికే మంటలు కనిపించాయి. అయితే మంటలు ఆర్పి ప్రయాణికులను సురక్షితంగా కిందికి దించారు సిబ్బంది. స్వల్పంగా విమానం దెబ్బతిన్నట్టుగా తెలుస్తోంది. AI315 విమానం ల్యాండ్ అయిన కాసేపటికే మంటలు కనిపించాయి. దీంతో ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అయితే సురక్షితంగా వారిని కిందకి దింపడం జరిగింది. మంటల్ని కూడా అదుపులోకి తీసుకొచ్చారు. అయితే ఇందులో స్వల్పంగా AI315 విమానం స్వల్పంగా దెబ్బతిన్నట్టుగా తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, సుమిత్ర, హాంకాంగ్ నుంచి ఢిల్లీకి వచ్చిన ఎయిర్ ఇండియా విమానానికి ఒక్కసారిగా మంటలు చెలరేగడం జరిగింది. అయితే ల్యాండింగ్ తర్వాత ఎయిర్ క్రాఫ్ట్ కు సంబంధించిన ఆక్సిలరీ పవర్ యూనిట్ లో ఈ మంటలు చెలరేగడం జరిగింది. అయితే అప్పటికే ఎగ్జిట్ గేట్ వద్ద పార్కింగ్ చేయడం జరిగింది. ప్రయాణికులంతా కూడా దిగుతున్న సమయంలోనే ఈ ఘటన జరగడంతో ప్రయాణికులందరినీ కూడా త్వరగా దించివేయడం జరిగింది. అదేవిధంగా ఎయిర్ ఇండియాకి సంబంధించిన సిబ్బంది కూడా దిగివేయడం జరిగింది. ఏదైతే ఎయిర్పోర్ట్ లో ఉన్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే మంటల్ని ఆర్పివేయడం జరిగింది. పాక్షికంగా విమానం కొంత డ్యామేజ్ అయినట్టుగా కూడా గుర్తించడం జరిగింది. అయితే ఎయిర్ ఇండియా విమానాలకే తరచుగా ఇటువంటి సాంకేతిక లోపాలు, ఇతర అంశాలపైన కూడా కొంత సమస్యలు వస్తూ ఉండడంతో ఎయిర్ ఇండియాలో ప్రయాణం చేయాలంటే కూడా ప్రయాణికులు భయపడే పరిస్థితి అయితే వస్తుంది. గత నెల 12వ తేదీన అహ్మదాబాద్ లో జరిగిన ఘటన తర్వాత వరుసగా ఎయిర్ ఇండియాకు సంబంధించిన విమానాల పట్ల కొంత ప్రయాణికుల్లో కొంత ఆందోళన ఉంది. దాంట్లో కొంత ఈ మధ్యన ఎయిర్ ఇండియాకు సంబంధించిన ఫ్లైట్ టికెట్స్ కూడా కొంత సేలింగ్ లో వెనుకబడినట్టుగా కూడా ఎయిర్ ఇండియా చెప్తూ ఉంది. అయితే ఇటు ఈ రోజు జరిగిన హాంకాంగ్ నుంచి ఢిల్లీకి వచ్చిన విమానం ల్యాండ్ అయిన తర్వాత ఏదైతే ఎగ్జిట్ గేట్ వద్దకి తీసుకువెళ్లడం, ఆ ఎగ్జిట్ గేట్ వద్ద ప్రయాణికులంతా దిగేందుకు సిద్ధమవుతున్న సమయంలోనే ఈ మంటలు చెలరేగినట్టుగా కూడా గుర్తించడం జరిగింది. వెంటనే అప్రమత్తమైన ఎయిర్ ఇండియా సిబ్బంది ప్రయాణికులను వెంటనే దిగిపోవాల్సిందిగా కూడా సూచించడం జరిగింది. ఆ తర్వాత మంటల్ని ఆర్పివేశారు. దీనిపైన కూడా ఇంకా కొంత ఈ మంటలకు గల ఏ విధంగా షార్ట్ సర్క్యూట్ అయ్యింది అన్న దానిపైన కూడా ఇంకా సమాచారం రావాల్సి ఉంది. అయితే ఆక్సిలర్ పవర్ యూనిట్ అందులో మంటలు చెలరేగడానికి గల కారణాలపైన కూడా ఇంకా కొంత సమాచారం అయితే ఇవ్వాల్సి ఉంది. ఎయిర్ ఇండియా దీనికి సంబంధించి కూడా ఒక ప్రకటన విడుదల చేసింది. పాక్షికంగా విమానం కూడా దెబ్బతిన్నట్టుగా కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. సుమిత్ర, థ్యాంక్ యూ గోపి ఫర్ ద అప్డేట్స్.